సో యాక్చువల్లీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఏదైతే చేసుకున్నానో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేశాను. అండ్ ఏదైతే ఫెయిల్యూర్ ఎందుకు అయ్యామో అనేది కూడా బ్యాక్ టెస్ట్కి చేసిన తర్వాత నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే, నేను ఇంటర్నల్లో ప్లే చేశాను హయ్యర్ హై టైం ఫ్రేమ్ ప్రకారం బ్రేక్ చేద్దామని చెప్పేసి. సో ఆ రీజన్ వల్ల నేను ఫెయిల్ అయ్యాను. అదేంటనేది మెన్షన్ చేస్తాను. అండ్ పర్టికులర్గా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని కూడా అనాలిసిస్ చేసి చెప్పుకుంటాం, ఓకేనా. అండ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే మనం హైలో ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నాం. దీనికంటే పెద్ద టైం ఫ్రేమ్ ఏదైతే 1 అవర్ మనం మెన్షన్ చేసుకుంటాం, 1 అవర్ అండ్ అబోవ్ దెన్ 15 మినిట్స్ ఏదైనా 1 అవర్ 4 అవర్స్ ఇంకా డే వీక్లీ డే టైం ఫ్రేమ్ వరకు మనం కంప్లీట్గా బీరిష్లో ఉన్నాం. సో బుల్లిష్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏదైనా ఉందంటే ఏమీ లేదు, ఆల్రెడీ చాలాసార్లు మెన్షన్ చేశాను. డే టైం ఫ్రేమ్లో ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటే ఇది మన జోన్ నుంచి వెళ్తుంది, జస్ట్ డిమాండ్ జోన్ డిస్కౌంట్ లెవెల్ నుంచి వెళ్తుంది. సో అది కంటిన్యూ అవుతుందని చెప్పి ఒకటే తప్ప ఇంకేం లేదు. డిస్కౌంట్లో ఉన్నానా అది పర్టికులర్గా స్ట్రాంగ్ డిమాండ్లో లేదు. సో ఇది ఆల్రెడీ చాలా వీడియోస్ నుంచి మెన్షన్ చేస్తూ వచ్చాను. అండ్ ఇప్పుడు మనం 15 మినిట్స్లో చూసినట్టయితే 15 మినిట్స్లో ఇది మనకి సప్లై ఇక్కడ వరకు ఉండేది, ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ లో వరకు ఉండేది. అండ్ ఫస్ట్ టైం ఇక్కడ ట్యాప్ అయింది, స్ట్రక్చర్ బ్రేక్ చేసింది. సో సెకండ్ టైం ట్యాప్ అయిన తర్వాత మన ఏదైతే ఎప్పుడైతే ఈ ప్రీవియస్ హై బ్రేక్ చేసిందో సెకండ్ టైం వచ్చిన తర్వాత దాని డిస్కౌంట్ లెవెల్కి వచ్చింది, అక్కడ నుంచి కంటిన్యూ చేసాను హై బ్రేక్ చేయడానికి. అండ్ ఇది ఏదైతే సప్లై మెల్లిమెల్లిగా ట్యాప్ అవుతూ అన్మిటిగేటెడ్ జోన్ని తీసుకుంటూ అలాగా పై వరకు వచ్చాను. ఫైనల్గా ఇంత అన్మిటిగేటెడ్ జోన్ ఉండేది, ఆ అన్మిటిగేటెడ్ జోన్లోనే పెట్టుకొని లోవర్ టైం ఫ్రేమ్లో పెట్టుకున్న సప్లై ఇది. సో అక్కడ ట్యాప్ అయింది కంప్లీట్గా ప్రాపర్గా ట్యాప్ అయిన తర్వాత 2 డేస్ నుంచి కన్సల్టేషన్లోనే ఉంది. అండ్ అది కూడా కన్సల్టేషన్ లోవర్ టైం ఫ్రేమ్లో మనకి లోవర్ లోస్ లోవర్ హైస్ ఫామ్ చేసుకుంటూనే వస్తుంది. సో బీరిష్ ట్రెండ్ ఇక్కడ చూపిస్తుంది. నేను పర్టికులర్గా ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఈ 15 మినిట్స్ అలాగా బుల్లిష్లోనే ఉంది. అండ్ హై బ్రేక్ చేసుకున్నాక మనం స్ట్రక్చర్ లెగ్ బ్రేక్ చేసుకున్నాక కొత్త స్ట్రక్చర్ ఫామ్ చేయడానికి అది ఖచ్చితంగా రీబ్యాలెన్సింగ్ చేయడానికి వస్తుంది కదా. సో డిస్కౌంట్ లెవెల్ వరకు వస్తే డిస్కౌంట్ లెవెల్ నుంచి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను హై బ్రేక్ చేయడానికి అనుకున్నాను. సో ఓకే, బాగానే ఉంది. డిస్కౌంట్ లెవెల్కి వచ్చిన తర్వాత కూడా మనకి ఏమైనా ప్రాపర్ డిమాండ్ ఉంటే ఇంకా మంచి మూమెంట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే డైరెక్ట్గా ర్యాలీ అనేది సింగిల్ వేలోనే లాంగ్ పొజిషన్ మొత్తం బిల్డ్ అయింది. సో ఇందులో ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఇంబ్యాలెన్స్ చాలా ఉంటాయి కదా. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి మాత్రమే కన్సల్టేట్ అవుతూ మార్కెట్ మూమెంట్ స్టార్ట్ అయింది. బట్ నేను రియలైజ్ అవ్వలేదు ఏంటంటే, ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ సప్లై, ఏదైతే ఈ సప్లై ఉందో ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ సప్లై అక్కడి నుంచి ట్యాప్ అవుతూ కిందకు వస్తుంది. కాబట్టి ఈ డిస్కౌంట్ అనేది జస్ట్ లిక్విడిటీ గ్రాప్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ రేట్ ఇచ్చిన తర్వాత మనం హైయర్ హైని బ్రేక్ చేయడానికి ఏంటిదంటే పొటెన్షియల్ ఉండదని చెప్పి నేను రియలైజ్ అవ్వాల్సింది. నేను మర్చిపోయినది ఈ సప్లై నుంచి వస్తుందని చెప్పి. నేను జస్ట్ ఇక్కడ ఫిబ్ లెవెల్స్ పెట్టుకుని డిస్కౌంట్ లెవెల్ నుంచి కంటిన్యూ అవుతుంది కాబట్టి హై బ్రేక్ చేసేస్తుందని చెప్పి లోవర్ టైం ఫ్రేమ్లో వెళ్ళి ప్లే చేశాను. సో లోవర్ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. ఫస్ట్ ఇక్కడ నుంచి డిస్కౌంట్కి వస్తే నేను అక్కడ తీసుకుందాం అని చెప్పి నేను ఈ సప్లై నుంచి ఫామ్ చేసుకుంటూ హైయర్ హైని బ్రేక్ చేసి డిస్కౌంట్ లెవెల్కి వస్తే ఈ డిస్కౌంట్ లెవెల్కి వస్తే ఇక్కడ నుంచి ప్లే చేద్దాం అనుకున్నా పైకి. సో అది వర్కౌట్ అవ్వలేదు, మిగతావన్నీ ఇక్కడ నుంచి ఫెయిల్ అయ్యాయి. ఓకే, నేను బుల్లిష్ ట్రేడ్ ఇక్కడ నుంచి తీసుకున్నాను కంటిన్యూ చేయడానికి. ఇవంతా జస్ట్ మినిమం స్కాల్పింగ్ టార్గెట్స్ అయితే రీచ్ అయింది. బట్ నేను పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉందో అది ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా మొత్తం గ్యాప్ ఫిల్ చేస్తుందని చెప్పి సో అక్కడ నేను స్టాప్ లాస్ అనేది హిట్ చేసుకున్నాను. సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందంటే, మ్యాక్స్ హైయర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే 15 మినిట్స్లో మనం డిస్కౌంట్ నుంచి వెళ్తున్నాం, కానీ ప్రాపర్ డిస్కౌంట్లో ఎటువంటి డిమాండ్ లేదు. కాబట్టి మనకి డిమాండ్ లాస్ట్ ఏదైతే ఎక్స్ట్రీమ్లో ఉందో అది ఏది ఉంది, ఇది ఒకటే ఉంది, ఈ క్యాండిల్. సో ఈ 250 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ 250 పాయింట్స్ నుంచి మ్యాక్స్ ఈ 500 పాయింట్స్ వరకు ఈ మధ్యలో ఎక్కడైనా ఓపెన్ అవ్వచ్చు. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు కన్సల్టేట్ అయ్యి ఈ లో బ్రేక్ చేసేస్తుంది. ఈ లో ఎందుకు బ్రేక్ అవుతుందంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక జస్ట్ ఇండ్యూస్మెంట్, ఓకేనా. బట్ ఇంకో ఎక్స్టర్నల్ లెగ్ క్రియేట్ చేయడానికి ఇది ఇంకా కంప్లీట్గా ఇంకో ఎక్స్టర్నల్ లెగ్ అంతే, ఓకేనా. ఇక్కడ ఇది లో అండ్ ఇది హై ఇది లో అండ్ ఈ హైని బ్రేక్ చేసింది కదా. సో ఇప్పుడు ఈ లెగ్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఇది ఇంకో కంప్లీట్ డిఫరెంట్ లెగ్, ఈ లెగ్తో డిఫరెంట్ అనమాట. మళ్ళీ ఆ లెగ్ బ్రేక్ చేసిందా. సో ఇప్పుడు దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఇది కొత్త లెగ్ ఇప్పుడు ఏదైతే క్రియేట్ అవుతుందో. సో ఈ కొత్త లెగ్లోనే మనం క్రియేట్ అవుతున్నప్పుడు మనం డిస్కౌంట్ లెవెల్ నుంచి మళ్ళీ ప్లే అయ్యి పైకి వెళ్తుందేమో అనుకున్నాం, కానీ అది ఫెయిల్ అయ్యి కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు ఇది ప్రీవియస్గా డిమాండ్ ఆల్రెడీ లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంది. సో మ్యాక్స్ నేను ఏమనుకున్నానంటే, ఇక్కడికి వచ్చి హోల్డ్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే ఫెయిల్ అవుతుంది. మ్యాక్స్ అయితే నేను హైయర్ టైం ఫ్రేమ్ సప్లై నుంచి వస్తున్నాను కాబట్టి ఇది ఫెయిల్ అవుతుందని అనుకుంటున్నాను.
సో ఇదే నేను అనాలిసిస్ అనుకుంటుంది. రేపు నేను బీరీ సైడ్ ఉంటాను. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే ఈ లోవర్ లోన్ బ్రేక్ చేయడానికి, ఇది హైయర్ లోన్ బ్రేక్ చేద్దాం అని చెప్పేసి. అండ్ ఏదైతే ఈ హైలో ఉందో ఇది కూడా ఎక్కడ డిమాండ్లో లేదు ఇది. సో ఇది కూడా బ్రేక్ అయ్యే అవకాశం, ఇది కూడా ఒక ఇండ్యూస్మెంటే. సో ఇది కూడా ఒక ఇండ్యూస్మెంట్ కాబట్టి ఇది కూడా బ్రేక్ అవుతుంది, ఇది కూడా బ్రేక్ అవుతుంది. బట్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అనేది చూడాలి. ఇన్ కేస్ బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ నుంచి ఇది స్ట్రాంగ్ బయర్స్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ ఉన్నారనుకుంటే ఇక్కడ నుంచి ప్లే అయిన తర్వాత ఇది ఏదైతే సప్లై ఉందో, అంటే ఇప్పుడు హై ఏదైతే చేసిందో ఈ హై బ్రేక్ అవ్వాలి. ఈ హై బ్రేక్ అయ్యే వరకు నేను బుల్లిష్ సైడ్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాను. ఇన్ కేస్ ఉన్నానా నేను జస్ట్ స్కాల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అది పర్టికులర్గా కరెంట్ టైం ఫ్రేమ్లో ఏదైతే ప్రైస్ యాక్షన్ డెలివరీ అవుతుందో దాని ప్రకారం నేను ప్లే చేస్తాను. బట్ అనాలిసిస్ మాత్రం ఈ విధంగా పెట్టుకుంటాను బీరీ సైడ్కి. ఓకే, థ్యాంక్ యూ.